మన దేశంలో సిట్రిజిన్ అన్నా, లివోసిట్రిజిన్ అన్నా పిప్పర్మెంట్ లాగా తింటారు. సో, నిజానికి ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్‌కి వెళ్ళిపోయి కొంచెం జలుబు లాంటిది చేసినా, ఇచ్చింగ్ ఉన్నా, వచ్చిన వాటరీ ఐస్ అంటారు కదా! అలా వచ్చినా గూడా వెంటనే సిట్రిజిన్, లివోసిట్రిజిన్ తీసుకోవడం, ఈవెన్ మెడికల్ షాప్‌లో గూడా వాళ్ళు ఇచ్చేయడం, హ్యాపీగా 2 రోజులు వేసుకొని తగ్గిపోవడం ఇదంతా చేస్తారు. ఒకవేళ అవసరమైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. సో, చాలామంది నెలల తరబడి, సంవత్సరాల తరబడి యూజ్ చేసే సందర్భాలు గూడా కొంతమంది పేషెంట్సు అంటే ముఖ్యంగా ఇది అమెరికాకు సంబంధించిన విషయంలో అయితే అక్కడ ఎఫ్‌డీఏ ఈ రెండిటిని అంటే సిట్రిజిన్ కంటెంట్ ఉన్న మెడిసిన్‌ని, లివోసిట్రిజిన్ కంటెంట్ ఉన్న మెడిసిన్స్‌ని మాత్రం వాటిని హైలైట్ చేసింది. వీటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటూ గూడా వాటికి రెడ్ మార్క్ పెట్టిందనే చెప్పాలి. దానికి సంబంధించి అక్కడ పేషెంట్స్ రెగ్యులర్‌గా వేసుకోవడం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేసుకునే వాళ్ళుంటారు. అలా చెయ్యొద్దు. ఒకవేళ అలా చేసి సడెన్‌గా ఆపినా కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాగా ఇచ్చింగ్ లాంటివి వస్తూ ఉంటాయి. సో, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి అని ఆ డ్రగ్‌కి సంబంధించిన విషయాన్ని చెప్తూ ఉన్నారు. నిజానికి అలోపతిలో ఏ డ్రగ్ అయినా గూడా లాంగ్ టర్మ్ యూజ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం గానీ, సడెన్‌గా పడకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉండడం గానీ, రెగ్యులర్‌గానే బేసికల్‌గా సైడ్ ఎఫెక్ట్ ఉండడం గానీ, ఇవన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. సో, అమెరికా గూడా ఈ సిట్రిజిన్ అండ్ లివోసిట్రిజిన్ విషయంలో గుర్తించి ప్రజల్ని హెచ్చరించింది అక్కడి ఎఫ్‌డీఏ.